నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ గురించి 2 మాటలు. ఏంటంటే, నాగరాజు శివ అని ఫ్లెక్సీలు కడుతూ చనిపోయారు కదండి, ఎలక్ట్రిక్ షాక్ కొట్టి. సో వాళ్ళు చనిపోయారని చెప్పి కోర్స్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళని కలవటం జరిగింది. ఎంతో ఆయనకి చేతనైంది ఇచ్చారు. అలాగే బయట చాలా మంది అభిమానులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమిస్తామని కొంతమంది వచ్చారు ముందుకి. సో వాళ్ళందరూ కూడా కొంత డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగే మా ఎన్ఆర్ఐలు కూడా దాదాపు $10,000 పైగా, అంటే ఆల్మోస్ట్ 6.5 లక్ష పైగా, దగ్గర 7 లక్షల రూపాయల దాకా కూడా మా ఎన్ఆర్ఐలు చాలా మంది కష్టపడి అదంతా కూడా పోగు చేయడం జరిగింది. అంటే ఆ అమౌంట్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. నమస్తే అండి లక్ష్మణ్ ఏకాంబరం గారు, నమస్కారం. సో డబ్బులు ఇస్తామండి మనం, అంటే ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా జనసేనలో మీరు ఒక్కళ్ళే కాదు, మేమంతా ఉన్నామని చెప్పి మన వాళ్ళందరూ బయటికి రావడం జరుగుతుంది. డబ్బులు కావచ్చు, అది ఏదో ఒక రూపాయన వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవటం మాత్రం జరుగుతుంది. కానీ మనిషి చనిపోయినాక ఎంతో కొంత ఇవ్వటం, అది పార్టీలో ఉన్నారు కాబట్టి అభిమానంగా ఏదో చేయొచ్చండి మనం. కానీ ఆ మనిషి విలువ అనేదే ముఖ్యం అనేది మీరు తెలుసుకోవాలి. ఏదో 15-20 సంవత్సరాల పిల్లలు అలాంటివి చూసి చూడనట్టుగా చేస్తూ ఉంటే అది ఒక రకంగా మనం చెప్పొచ్చు వాళ్ళకి, లేదు ఇలాంటి చేయొద్దురా అని మిగతా వాళ్ళకి చెప్పొచ్చు. కానీ పెళ్ళి అయిపోయి చిన్న పిల్లలు ఉన్నటువంటి మీరు ఇలాంటి చూసుకోకుండా ఫ్లెక్సీలు కడుతూ వెళ్తూ, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా మనం ఎప్పుడైనా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు, చాలా అవకాశాలు వస్తాయి మనం చూడటానికి. కానీ వాళ్ళని చూడటానికే జనాల్లో ఎగేసుకొని వెళ్ళిపోతా, పైన పెట్టగోడల మీద నుంచుంటా, కింద పడిపోతా, అలాగే ఇలాంటి ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు కట్టద్దనే చెప్పనండి, కానీ చూసుకోవాలి కదా. చిన్నపిల్లలు అయితే తెలియదు వాళ్ళకి కరెంట్ పోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ హై టెన్షన్ వైర్స్ ఉంటాయి, ఎక్కడ షాక్ కొడుతుంది ఏంటని మీకు అన్ని తెలుసు. తెలిసినప్పుడు అలా ఎలా ఉంటారండి, చూసుకోవాలి కదా ఎక్కడికి వెళ్ళి కట్టాలి మనం, ఎక్కడ కట్టకూడదు అనేది. సో దయచేసి పెళ్లిళ్ళు అయిన వాళ్ళు, మీకు ఫ్యామిలీలు ఉంటాయి, మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళ జీవితాలు ఏందనేది ఆలోచించండి. అంతేగాని తర్వాత మనం చనిపోతే మన పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళు వచ్చి చేస్తారండి. ఎంతవరకు చేస్తారండి? 2 లక్షలు ఇస్తారు, 3 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు, అంతవరకు అయిపోతుంది. అది 1 సంవత్సరంలో 2 ఏళ్లలో ఆ డబ్బులు అయిపోతాయి. తర్వాత మీ పరిస్థితి ఏంటనేది దయచేసి మీరు ఆలోచించుకోవాలి. ఏదన్నా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి. మీ ఫ్యామిలీని బాగా చూసుకోలేకుండా మీరు పవన్ కళ్యాణ్ గారినో పార్టీనో ఎక్కడ చూస్తారు? ఫస్ట్ మన ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వండి. అమ్మా నాన్న ఫ్యామిలీ, తర్వాత పవన్ కళ్యాణ్ అనండి, లేదా జనసేన అనండి. అంతేగాని ఆ ఎన్నికన్నా కూడా నాకు ఇది ఎక్కువ అని దయచేసి అనద్దు. మన ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోతే మనం దాన్నంతా మనం పార్టీని, మిగతా వాటిని ఎక్కడ చూడగలమండి. సో దయచేసి ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ ఫ్యామిలీకి మీరే దిక్కు. సరే, దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా స్పందించి ఏదో చంద్రన్న బీమా పథకం కింద చెరొక 5 లక్షలు ఇస్తా ఉన్నారు. సంతోషం అండి, మంచిది, అది మీ ప్రభుత్వ బాధ్యత కూడా. సరే, దాని మీద నారా లోకేష్ గారు ఒక కామెంట్ పెట్టారు. నేను చదువుతాను మీ మెసేజ్లు అన్ని. లాస్ట్లో ½ అన్ అవర్ జస్ట్ ఇది చాలా రోజుల తర్వాత ఇంటరాక్షన్ వీడియో లాగే వచ్చాను మీ అందరితో మాట్లాడదామని చెప్పి. అంటే ఇక రెగ్యులర్గా ఇంకా ఉంటాను, కొన్ని పర్సనల్ పనుల వల్ల నేను ఇన్ని రోజులు రాలేకపోయాను ఇమ్రాన్. సో మళ్ళీ వస్తాను, ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అయిపోయినాక నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు. మేము వాళ్ళందరికీ చంద్రన్న బీమా పథకం కింద చెరొక 5 లక్షలు ఇచ్చాము, మాకు ఎవరికైనా సహాయం చేస్తుంది. సో దీన్ని బట్టి మమ్మల్ని మీరు అర్థం చేసుకోవచ్చు, మా పార్టీ ఎలాంటిదో, పార్టీలకు అతీతంగా మేము సహాయం చేస్తాం అనేసి. అసలు ఎలాంటి మాట మాట్లాడుతున్నారు మీరు? ఓ పక్క మనుషులు చచ్చిపోయి ఉంటే వాళ్ళు మీకు పోయినసారి ఓట్లు వేయలేదా? పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేశారా అండి? 2, ఈ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు కావచ్చు, సినిమాకి ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు అందరూ ఆ హీరో అభిమానులు అయి ఉండాల్సిన అవసరం లేదు. జనసేన ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు అందరూ జనసేన అభిమానులు అయి ఉండాల్సిన అవసరం లేదు. జనసేన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి వచ్చే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఫ్లెక్సీలు కట్టచ్చు. నార్మల్గా సినిమాకి, ఒక సినిమా చిరంజీవి సినిమానో బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు, థియేటర్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ అభిమానులు అయి ఉంటారా? వాళ్ళు చనిపోతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, లేదా మేము స్పందించడం, లేదా అభిమానులు చాలా మంది స్పందించడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి టూర్కి వచ్చిన జనాభాలో చనిపోతే మొన్న ఒకరికి మేమందరం కలిసి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చాము వాళ్ళకి. మరి వాళ్ళందరూ కూడా అభిమానులు అయి ఉంటారా అండి? అక్కడ అభిమానం కాదు, బాధ్యత. అది మన టూర్కి వచ్చారు, మన కోసం వచ్చారు కాబట్టి మన బాధ్యతగా మనం చేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటివి జరిగినప్పుడు చంద్రన్న బీమా పథకం అనేది మీరు చంద్రన్న ముందు తగిలిచ్చారు. ఆ పథకం అనేది ఉంది కాబట్టి ఆ పథకం కింద వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మీది, బాధ్యత మీదది.
ఓట్లు అయితే మేము వేయించుకుంటాం, పార్టీలకు అతీతంగా మేము ఇచ్చాం. ఏంటది? ఎక్కడ అసలు అలాంటి మాటలు ఎందుకు మీరు తింగర మాటలు మాట్లాడతారు? అలాంటి తింగర మాటలు దయచేసి మాట్లాడకండి. అందుకని మిమ్మల్ని అందరూ అలా అంటున్నారు. నేను అలాంటి విమర్శలు చేయను. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అమ్మాయి ఎవరో గుడ్డి ఈశ్వర బోశ్వర అమ్మాయి ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తుంది. సినిమాలు లేక వచ్చారంటే ఎక్కడ పెట్టుకున్నావు తల్లి నువ్వు? సినిమాలు లేక వచ్చారు. నవ్వు వస్తుంది నాకు. మీ అందరినీ అంటే మీ అందరూ ఇచ్చే తక్కువలో వాటికి కౌంటర్లో ఇవ్వాల్సినంత అవసరం మాకు లేదు. కానీ మా పార్టీకి దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ చరిత్రలు ఏంది? ఇక్కడి నుంచి మొత్తం ఎవడెవడ పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తారు, ఎవరెవరు అంటే మా పార్టీని కామెంట్ చేసేవాళ్ళు, మీ చరిత్రలు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పార్టీ నుంచి వచ్చారు, మొత్తం కూడా తీసి మాట్లాడతాను ఇక్కడి నుంచి. నెక్స్ట్ నా వీడియోలో నుంచి ఎవరెవరు కంపేర్ చేస్తున్నారు చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు, సినిమా లేక వచ్చారా, విడిగా వచ్చారా, ఏంటి అనేది మొత్తం తీసి మాట్లాడతాం. ఇంకొకటి, కళ్యాణ్ గారి అభిమానులు కోటిని కొండలరావు గారు చాలా మెసేజ్ పెడుతున్నారు, చూస్తున్నా. ఖచ్చితంగా మీ అందరితోనూ మాట్లాడతా. జస్ట్ గివ్ మీ 5 minutes అండి. 5 minutes తర్వాత అందరితోనూ మాట్లాడతా ఖచ్చితంగా. ఒకటి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎన్ఆర్ఐలో కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ ఏదో అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకి పడట్లేదు, వీళ్ళకి అంత సఖ్యత లేదు, పెద్ద స్థాయిలో కావచ్చు చిన్న స్థాయిలో కానీ కార్యకర్తలను కలుపుకోవట్లేదు. అలాగే ఎన్ఆర్ఐలు కూడా గ్రూపులు తయారయ్యారు. ఈ గ్రూపులు అందరూ కూడా కలిసి పనిచేయట్లేదు. ఇదంతా పార్టీకి నష్టం. అది ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.